ధ్యాన మిత్రులారా, పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ఛానల్ ద్వారా వచ్చే ప్రతి వీడియోను చూడాలనుకుంటున్నారా? అయితే తప్పనిసరిగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సంకల్ప ధ్యానంలో భాగంగా మనం ఐశ్వర్య విజయ సంకల్ప ధ్యానం చేద్దాం. ఫ్రెండ్స్, ప్రతి మనిషి జీవితంలో తప్పనిసరిగా ఐశ్వర్యము, సంపద, మనీ మరి ఎంతో ఆవశ్యకమైనటువంటిది. అలాగే చేసే ప్రతి పనిలో విజయం కూడా మరి మనిషి యొక్క ఆనందకర జీవితానికి దోహదపడుతుంది. ఈ రెండు ప్రతి మనిషికి అవసరం, ఐశ్వర్యము, విజయము. సో ఈ రెండింటిని కాంక్షిస్తూ ఈరోజు ఈ యొక్క ఐశ్వర్య విజయ సంకల్ప ధ్యానం చేద్దాం. ఫ్రెండ్స్ ధ్యానం ప్రారంభిద్దాం. నేల మీద కానీ, కుర్చీలో కానీ, సోఫాలో కానీ, గోడకు ఆనుకొని కానీ, మోకాళ్ళ నొప్పులో వాళ్ళు కాళ్ళు జోపుకొని కూడా కూర్చోవచ్చు. సో ముందు స్థిరంగా సుఖంగా కూర్చొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు రెండు మూసుకొని శరీరంలో సహజంగా జరుగుతున్న శ్వాసను హాయిగా గమనిస్తూ కూర్చున్నాం. ఫ్రెండ్స్, కళ్ళు తెరుచుకున్నప్పుడు ఏ శ్వాస అయితే జరుగుతుందో ఆ శ్వాసను కళ్ళు మూసుకొని గమనిద్దాం. కేవలం శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుంటాం. కాసేపు అన్నీ మర్చిపోదాం, మన గతం, భవిష్యత్తు అన్నీ మర్చిపోదాం. శ్వాసతో కూడి ఉందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వినబడేటువంటి సంకల్పాలను చక్కగా వింటూ ధ్యాస కేవలము శ్వాస మీదనే ఉంచాలి. ఈ సంకల్పాలు వినడం ద్వారా మన యొక్క అంతరంగంలో గడ్డ కట్టుకుని ఉన్నటువంటి సరికాని భావనలు అన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా విడుదల, మనము చక్కని విజయాలు మరి సమృద్ధిగా సంపద అందుకునేటువంటి పరిస్థితులు, అవకాశాలను మనం సద్వినియోగం చేసుకునేటువంటి స్థితి మనలో ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, కేవలం శ్వాస మీద ధ్యాస.
నేను చేసే పని ద్వారా నాకు అద్భుతమైన సంపద, విజయము ఏర్పడుతుంది. ధనాన్ని నేను దివ్య పదార్థంగా భావిస్తున్నాను. నా జీవితంలో ధనము నిరంతరం ఆనందంగా, స్వేచ్ఛగా ప్రవహిస్తోంది. దానిని నేను వివేకంతో ప్రయోజనకరంగా ఖర్చు పెడతాను. ధనం పరమాత్మ స్వరూపం. అది శుభకరం, శ్రేయస్కరం. నేను పీల్చే గాలికి, నేను తినే ఆహారానికి, నా జోబులోని సొమ్ముకు భగవంతుడే మూలాధారం అన్న సత్యాన్ని విశ్వసిస్తున్నాను. పరమాత్మ సమృద్ధిగా నాకు కావలసిన ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము నిరంతరం ఇస్తున్నాడు. సంపద అన్న భావనను నా అంతరంగంలో శాశ్వతంగా ముద్రిస్తున్నాను. పరమాత్మే నా సంపదకు మూలము. నా జన్మకు, నా జీవితానికి పరమాత్మే కారణం. ప్రతి క్షణం, ప్రతి చోట నా అవసరాలు ఆయన అనుగ్రహంతో అద్భుతంగా తీరుతాయి.
పరమాత్మ నా అవసరాలను తక్షణమే తీరుస్తాడు అన్న సత్యాన్ని అనుక్షణం గుర్తుంచుకుంటాను. నేను విజయం సాధించడానికే జన్మించాను. నా ఆత్మశక్తి అనంతం. నా ఆత్మ దివ్య శాంతిమయం. నా మనసు దివ్య ప్రేమమయం. నా ఆత్మ ఎల్లప్పుడూ అన్ని రకాలుగా నాకు దారి చూపుతుంది. పరమాత్మ యొక్క సంపదలు నిరంతరం అనంతంగా నా దిశగా ప్రవహిస్తున్నాను. మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా సర్వ విధాల నేను వృద్ధి చెందుతున్నాను, ఎదుగుతున్నాను. ఈ సత్యం నా అంతరంగంలో ప్రతిష్ఠించబడునుగాక. పరమాత్మపై నా విశ్వాసమే నా భవిష్యత్తును నడుపుతోంది. నా భవిష్యత్తు నా ఆలోచనల ఫలితమే, ప్రతిరూపమే. నా అంతరంగంలోని ఆలోచనల రూపమే నేను. ఈ క్షణం నుంచి నా ఆలోచనలు కేవలం సత్యం, నిజాయితీ, శ్రేయస్సు, సంపద మొదలైన సుగుణాలతో మాత్రమే నిండునుగాక. నా ఆలోచనలు నా అనుభవాలు అన్న దివ్య సత్యాన్ని, నా ఆలోచనలు నా అనుభవాలు అన్న దివ్య సత్యాన్ని సదా గుర్తుంచుకుంటునుగాక.
నా జీవితంలో ఆధ్యాత్మికంగా, మానసికంగా, ప్రాపంచికంగా, ఆర్థికంగా పరమాత్మ అనుగ్రహంతోనే నేను ఎదుగుతున్నాను. నా ఆత్మ పరమ శాంతిమయం. నా ఆత్మ పరమ ప్రేమమయం. పరమాత్మ నాకు సంతోషకరమైన దారి చూపి నాకు సంపదను ప్రసాదిస్తాడు. పరమాత్మ యొక్క తేజస్సు, ప్రేమ, శాంతి, వాత్సల్యం నా ద్వారా నా ఖాతాదారులందరికీ ప్రవహిస్తున్నది. నా దుకాణానికి వచ్చేది వెళ్ళేది దివ్యమైన ప్రేమ. నా దుకాణానికి వచ్చే వారంతా ఆత్మస్వరూపులు. నాకు, నా ఖాతాదారులందరికీ నిరంతరం కలుగుతున్న శుభాలకు, లాభాలకు ఆ పరమాత్మకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పరమాత్మయే నాకు రక్ష. నా కష్టాలలో నాకు తోడు నీడగా ఉండే ఆయనకు సదా కృతజ్ఞుడిని. నా ఆలోచనలన్నీ పరమాత్మ ఆలోచనలే. నా ఆలోచనలు ప్రేమ, శాంతి, ఆనందం, సంపద, విజయం, సమృద్ధి, భద్రతలతో నిండుతున్నాయి. శుభకరమైన నా ఆలోచనలలో పరమాత్మ శక్తి నిండి ఉన్నది. సమస్త సృష్టికి కారణమైన ఆ పరమాత్మ నుంచి ప్రవహించే దివ్య సంపదలైన సామరస్యము, సౌందర్యము, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందాలను ఆహ్వానించటానికి
నా మనసు తలుపులు తెరిచి సిద్ధంగా ఉన్నాను. ఇక మీదట నేను నాలో సద్భావనలు, పాజిటివ్ భావనలు పెంచుకుంటున్నాను. ప్రస్తుత నా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నేను పాజిటివ్ భావనలు నా లోపలికి ఆహ్వానిస్తున్నాను. ఆనందం, సంతోషం, మనశ్శాంతి, అవగాహన నాలో పెరుగుతున్నాయి. రోజు రోజుకి నేను ప్రేమ పాత్రుని అవుతున్నాను. నా చుట్టూ ఉన్న వారికి ఆనందాన్ని, దయను, ప్రేమను పంచుతున్నాను. ఇక నుంచి నేను ఇలా ప్రేమ స్వరూపుణ్ణి అవుతాను. అందుకు నేను సదా కృతజ్ఞుడు. నా సంబంధాలలో, వృత్తిలో, జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధించడానికే పుట్టాడు. అనంత శక్తి స్వరూపుడైన పరమాత్మ శక్తి నాలో ప్రవహిస్తోంది. విజయం, ఐశ్వర్యం, ప్రేమ, సమృద్ధి, సౌందర్యం, సుదీర్ఘ ఆయుష్ నా స్వంతము. ఫ్రెండ్స్, ఇలా ఊహించుకోండి, మీరు అత్యంత సంపన్నులు అయినట్లుగా, ఆనందంగా, సుఖంగా, స్థిమితంగా జీవిస్తున్నట్లుగా ఊహించుకోండి. మీ యొక్క అప్పులన్నీ తీరిపోయి ఆ ప్రామిసరీ నోట్లన్నీ చించివేసి మీ కుటుంబంతో ఆనందంగా ఉన్నట్లుగా ఊహించుకోండి.
ఎవరైతే ఇప్పటివరకు సహకరించలేదో వాళ్ళు ఈ క్షణం నుంచి మీతో సహకరిస్తున్నట్లుగా ఊహించుకోండి. ప్రస్తుత నా సరికాని జరుగుతున్న పరిస్థితులకు, తద్వారా నాలో ఏర్పడిన నమ్మకాలకు నేను నా ఊహాశక్తి ద్వారా నేను సమాధానం చెప్తున్నాను. నా ఊహాశక్తి ద్వారా నాకు కావలసిన ఫలితాలను నా అంతరంగానికి నివేదిస్తున్నాను. అప్రయత్న సంపద కోసం నా ధ్యాస, శ్రద్ధ, విశ్వాసము, విధేయతలను సంపదకు సంబంధించిన మంచి ఆలోచనలపైనే ఈ క్షణం నుంచి సదా ఉంచుతాను. సర్వరోగ నివారణ శక్తి స్వరూపుడైన పరమాత్మ సృష్టించిన నా దేహం ఆయన యొక్క అనంత శక్తితో నిండి ఉన్నది. ఆ శక్తితో నా దేహంలోని అణువణువు శుద్ధి అవుతున్నది. అందరినీ క్షమిస్తున్నాను, హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నేను ఎవరిని కలిసినా నాలో వారి పట్ల ఈ క్షణం నుంచి ఎలాంటి బాధ లేదు, మరి ఉండదు. నాలో జరుగుతున్న స్వస్థతకు ఆ పరమాత్మకు ధన్యవాదాలు.
నేను ఏది కావాలనుకుంటున్నానో దానిని ముందు నా మనసుకు ఇస్తాను. నా మనసులో ప్రతిష్ఠించుకుంటాను. నా మనసును, ఆలోచనలను నేను కోరుకున్న ఫలితాలకు అనుగుణంగా మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుత పరిస్థితులను బట్టి నాలో ఏర్పడిన నమ్మకాలను వదిలివేస్తున్నాను. నేను ఆశిస్తున్న ఫలితాలకు అనుగుణమైన నమ్మకాలను, ఆలోచనలను మాత్రమే ఇకపై నా మనసులోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హృదయపూర్వకంగా ఉండనిస్తున్నాను. నేను కోరుకున్న సంపదను నేను మనస్ఫూర్తిగా పరమాత్మ నుంచి పొందుతున్నాను. నా సంకల్పం నెరవేరుతుందని నమ్ముతున్నాను. నా జీవితంలో ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి చోట ఆ భగవంతుడు నాతో ఉన్నాడు. కనుక ఆయన సాంగత్యంలో ఈ ఆర్థిక బాధలు అతి చిన్నవి. ఇవి తాత్కాలికం. ఇవి తక్షణమే సమసిపోతాయి అని నేను గాఢంగా, హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను.
నాలో ఏర్పడుతున్న నాలో ఏర్పడుతున్న ద్వంద్వ ఆలోచనలు అనగా డబ్బు వస్తుంది రాదేమో అన్న రెండు విధాలైనటువంటి ఆలోచనల నుండి నేను తక్షణమే విడుదలై ఈ క్షణం నుండి ఆరోగ్యం, ఆనందం, సంపదకు సంబంధించిన ఆలోచనలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాను. కష్ట సుఖాల్లో, కలిమి లేముల్లో నన్ను నేను ఎలా ఆదరించుకుంటున్నానో అలాగే ఇతరులను కూడా ఇక నుంచి ఆదరిస్తాను. నా ఆదరించే గుణమే నాకు మరింత సంపదను నా జీవితంలోకి ప్రవేశపెడుతుంది. నాకు ఏది మేలు కలిగిస్తుందో అదే మేలు నేను సదా ఇతరులకు చేస్తాను. నా గురించి నేను ఎలా భావిస్తానో అలాగే ఇతరులను కూడా అలాగే భావిస్తాను.
నా భవిష్యత్తు అత్యున్నతమైన ఆరోగ్య సంపద, ఆనంద సంపద, ఐశ్వర్య సంపదలతో నిండుతున్నది. వాటి ద్వారా నేను, నా కుటుంబము నిరంతరం ఆనందంగా జీవిస్తూ ఆ సంపదలను నా చుట్టూ ఉన్న ప్రపంచానికి ఆనందంగా పంచుదును కాక. పంచితే పెంచబడును అన్న సత్యం సదా గుర్తుంచుకుందునుగాక. సంపదకు సంబంధించి ఈ క్షణం నుండి నేను పాజిటివ్ మాటలు మాత్రమే మాట్లాడుతాను. ఈ క్షణం నుండి పరమాత్మ ప్రతిరూపము అయిన ధనము సమృద్ధిగా కలిగి ఉన్నాను. సంపద విషయంలో నన్ను బాధ పెట్టిన వారినందరినీ హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. నా ద్వారా బాధపడిన వారినందరినీ క్షమాపణ కోరుతున్నాను.
నిరంతరంగా అప్రయత్నంగా ధన ప్రవాహం నా జీవితంలో సమృద్ధిగా కొనసాగేందుకు ఈరోజు నుంచి ఆత్మజ్ఞాన విస్తరణకు ప్రస్తుతం నాకున్న సంపదలో 10% పవిత్ర భావంతో ఖర్చు చేసేదని కాక పరమాత్మ సన్నిధి అనుగ్రహం నిజమైన సంపద అన్న సత్యాన్ని పవిత్ర హృదయంతో అంగీకరిస్తున్నాను. ఆఖరి 3 నిమిషములు కేవలం శ్వాస మీద ధ్యాస. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మీ చేతి వేలి చివరలు మీ కళ్ళ మీద ఉంచుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా మీ చేతి వేళ్ళు తీసి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఫ్రెండ్స్, ఈ సంకల్ప ధ్యానాన్ని 40 రోజులు రోజుకు 2 సార్లు తప్పనిసరిగా సాధన చేయడం ద్వారా మన అంతరంగంలో అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం ద్వారా జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలకు మనం అవకాశం ఇచ్చిన వారు అవుతాం. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మరి ఐశ్వర్య, విజయ, ఆనందాలతో సంతోషంగా జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈ ఐశ్వర్యం, విజయం సంకల్ప ధ్యానానికి ముందు భాగమైనటువంటి మనీ సంపద సంకల్ప ధ్యానం కోసం పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్లో దర్శించండి. థ్యాంక్ యూ. మీ రాఘవేంద్రరావు, రాయుడుపేట.
వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహా పిరమిడ్. ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం, శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పరచబోతున్న అద్భుత సౌకర్యాలు. ధ్యాన మందిరం 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం, శాకాహార నిత్యాన్నదానశాల, ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ, ఆరోగ్య, మానసిక, ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం, ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక, యూట్యూబ్ ఛానల్, ఆడియో, వీడియో, వెబ్సైట్స్, బ్లాగ్లు, ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం, లలిత కళలలో శిక్షణ, ఆహ్లాదకరమైన బుద్ధ గార్డెన్, డార్మెటరీస్, లాకర్ సౌకర్యం, పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు. ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన, వస్తు, సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా అకౌంట్ వివరాలు: మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి. ఈ విశ్వ కళ్యాణంలో విరాళాలిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. జై పిరమిడ్ జగత్, జై హో పితామహ.